వాళ్ళని నేను ఎంకరేజ్ చేయ. హీ డజంట్ హ్యావ్ ఎనీ గురు పరంపర. అంటే గత చరిత్రలు లేవు. ఏ గురువుల దగ్గర నుంచి ఈయన ఇవన్నీ చేశారనేటువంటి దానికి. 4 కాదు 8 ఏళ్ళు అగ్నివీర్ల సర్వీస్ వ్యవధిని పెంచాలి. 70% మందిని రెగ్యులర్ చేయాలి. ప్రవేశ వయస్సును 23 ఏళ్లకు పెంచాలి. అగ్నిపథ్ను సమీక్షించాలని ఆర్మీ సిఫార్సు అంటే చూస్తా ఉన్నాం. దీని మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదో రోజు ఒక మంచి డీటెయిలింగ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ, రామ్ విలాస్ అగ్నిపథ్ పథకాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపరచాలని సిఫార్సు చేసింది. 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 20% నుంచి 60 నుంచి 70% పెంచాలని సిఫార్సు కూడా దీనిలో ఉంది. అగ్నివీర్ల సర్వీస్ వ్యవధిని 4 ఏళ్ల నుంచి 7 నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని, సాంకేతిక రంగంలో అగ్నివీర్ల ప్రవేశ వయస్సును పెంచాలని ఆర్మీ సూచించింది. అలాగే శిక్షణ సమయంలో అంగవైకల్యానికి గురైన అగ్నివీర్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే వారి కుటుంబానికి జీవన భృతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. యువతకు అవకాశాలు కల్పిస్తూనే సైన్యంపై ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో దీనిపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తాయి అంటూ చూస్తా ఉన్నాం. మంచిదే, ఈ యొక్క సజెషన్ ఏదైతే ఉందో అగ్నివీర్కి సంబంధించి చాలా మంచిదని చూస్తా ఉన్నాం. బాబు ప్రమాణానికి మోదీ, అమిత్ షా తరలి వస్తున్న అశ్రత మహారాజులు ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్ బాధితులు అంట. వినూత్నంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎన్డీఏ సీఎంలు